హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి అండి. ఇదిగోండి, ఈరోజు ఒక మంచి వీడియో అందరికి పనికి వస్తుందండి. ఆ వీడియో చేస్తున్నాను, చూడండి. ఇది వేపాకండి. ఇది దేనికి అంటే మనకి నోట్లో చిగురు వాపు, పన్ను నొప్పి ఇట్లాంటివి వస్తుంటాయి కదండి. దానికి పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పుచ్చి పన్ను ఉన్నా కానీ చాలా వరకు తగ్గుతుందండి. ఇది వేపాకు మంచిగా ఎండబెట్టి తీసి పెట్టుకున్నానండి. ఇవ్వండి, ఇది మామిడి ఆకు చిగురుకి చాలా పనికి వస్తుందండి, చాలా మంచిది. ఇది పట్ట, గరం మసాలా వేస్తాం చూడండి, దాంట్లో ఉన్న పట్ట అండి ఇది జాజికాయ, కర్పూరము ఒక 10 బిళ్ళలు తీసుకున్నానండి. లవంగాలండి, ఇగోండి. దీన్ని కొంచెం మనము రోటీలో వేసి కొంచెం నలగొట్టుకుందామండి. లోపల ఎత్తు వస్తుంది, దాన్ని తీసేసేయాలి. చిగురు నొప్పి, పన్ను నొప్పి, పుచ్చిపోయిన పన్ను వాటికి చాలా మంచిదండి. ఇదిగోండి, ఇట్లా కచ్చా పిచ్చా దంచుకుంటే చాలు. ఇదిగోండి, వేపాకు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అంటే మిక్సీ జార్లో వేసుకున్నాము. దాంట్లో మనము జల్లీడ పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇది మామిడాకు, దీన్ని ఇట్లా చుంచి వేసుకోవాలి తొందరగా. ఇవ్వండి, ఇది మిక్సీ పట్టుకుందాం, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇవ్వండి, పట్టా వేసుకుందాము. దంచుకున్నాం కదా, కొంచెము అది వేసుకుందాము. దీంట్లో కొంచెము లవంగాలు, ఇవి కర్పూరం, ఇవి చాలా వరకు చిగురు వాపు, చిగురులో బ్లడ్ వచ్చేది, పన్ను నొప్పి అవేమి ఉండదండి. ఇది కూడా నాకు ఎట్లా తెలుసు అంటే, చిన్నప్పుడు మా నాన్న మాకు ఇట్లా పన్ను నొప్పి, ఇట్లా చిగురు నొప్పి వచ్చినప్పుడు ఇట్లా చేసి ఇస్తారండి. అట్లా నాకు కూడా తెలుసు. ఎప్పుడైనా చిగురు నొప్పి, పన్ను నొప్పి వచ్చినప్పుడు నేను ఇట్లానే చేసి పెట్టుకుంటాను. మీకు కూడా చూపిస్తే చాలా వరకు చిగురు నొప్పి ఉన్న వాళ్ళకి, పన్ను నొప్పి ఉన్న వాళ్ళకి, పిల్లలకి కూడా నైట్ పూట ఇట్లా దీంతో తోమిచ్చి పడుకోబెడితే చాలా వరకు మంచిది. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది మంచిగా జల్లీడ పట్టుకుందాము. వేపాకు పొడి దీంట్లో మనము దీంట్లో వేసుకుందాము. ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇవ్వండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.